సింహాద్రి, మగధీర. ఆ రోజుల్లో ఈ రెండు సినిమాలు టాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేశాయి. తారక్, చరణ్ల కెరీర్లో మరుపురాని విజయాలు సాధించిన ఆ చిత్రాలు అప్పట్లో ఎన్నో రికార్డులను తమ ఖాతాలో జమ చేసుకున్నాయి. వాటిల్లో ఎక్కువ సెంటర్లో అత్యధిక రోజులు ఆడిన ఘనత ఒకటి. సింహాద్రి 52 సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకోగా, మగధీర దాదాపుగా అదే ఫీట్ సాధించినట్లుగా యూనిట్లు ప్రకటించుకున్నాయి. ఆ రికార్డులు మరే చిత్రాలు సాధించలేదని వాళ్లు చెప్పుకున్నారు కూడా. దాంతో ఫ్యాన్స్ ఆనాడు చేసుకున్న సంబరాలు అంతా ఇంతా కాదు. తామేదో తమ జీవితంలో ఒక గొప్ప పని చేసినట్లుగా ఆ రికార్డుల పేరిట పండుగ చేసుకున్నారు. అయితే ఆ రికార్డులన్నీ ఫేక్ అని తాజాగా ఆ సినిమాల్ని తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి బాంబు పేల్చాడు. ఒక ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూతో మాట్లాడిన రాజమౌళి ఆ రెండు సినిమాలపై విస్తుగొలిపే విషయాలను చెప్పుకొచ్చాడు. అప్పట్లో సినిమాలు 100 రోజులు ఆడినా ఆడకపోయినా థియేటర్ల సంఖ్య పెంచేసి ప్రకటించేవారని, ఇది అన్ని పెద్ద సినిమాలకు మామూలే అని, కాని తనకు మాత్రం అది చాలా చిరాకుగా అనిపించేదని జక్కన్న అన్నాడు. సింహాద్రి సినిమా చాలా సెంటర్లలో 100 రోజులు ఆడిన విషయం వాస్తవమేనని, కానీ అక్కడితో ఆగకుండా 175 రోజుల సెంటర్ల విషయంలో రికార్డు కోసమని ఎక్కువ సెంటర్లు పెంచారని తెలిపాడు. ఆ సినిమా 175 రోజుల్లో 15 సెంటర్లోనే ఆడితే చిత్ర బృందం మాత్రం ఇంకో 15 సెంటర్లను పెంచి సినిమాని ఆడించారని వెల్లడించాడు. అయితే మగధీర విషయంలో ఇలా జరగకూడదని ముందే తాను అల్లు అరవింద్తో చర్చించానని, ఆయన ఓకే అని చెప్పిన తర్వాత మాట తప్పారని రాజమౌళి తెలిపాడు. అలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తే అభిమానుల కోసం తప్పలేదని ఆయన సర్ది చెప్పారని జక్కన్న గుర్తు చేసుకున్నాడు. అది నచ్చకపోవడం వల్లే తాను 100 రోజుల వేడుకకు హాజరు కాలేదని జక్కన్న వివరించాడు. అంటే ఆ రోజుల్లో సింహాద్రి, మగధీర సినిమాలు సాధించిన రికార్డులు జెన్యూన్ కావని రాజమౌళి చెప్పకనే చెప్పేశాడన్నమాట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.